ప్రియమైన భారతీయులకు విజ్ఞప్తి. నేను మీ పోతులూరి మాసూమ్ భారత్, న్యాయవాది, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఈ భారతదేశంలో కులం పోవాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, మోడీ అనేది కులం సంబంధించింది. కులానికి ఆయన ప్రధానమంత్రి కాదు, దేశానికి ప్రధానమంత్రి. కాబట్టి ఆయన పేరున చూడన గౌరవనీయులు శ్రీ నరేంద్ర భారత్ గారు పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అంటే నాయుడు ఆయన యొక్క కులానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. గౌరవనీయులు శ్రీ నరేంద్ర భారత్ అని పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నటువంటి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, తన పేరు శ్రీ గౌరవనీయులు వైఎస్ జగన్ భారత్ అని పెట్టుకోవాలి. అదేవిధంగా కులాలు మతాలు లేవన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ముందుండి ఇట్లా విషయాలు చెప్పాలి సమాజానికి. మీరు ఎప్పుడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇవన్నీ చెప్తూ ఉంటారు, దేశభక్తి మాటలు. కాబట్టి మీ పేరును కూడా చివర శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ భారత్ గారిని పెట్టుకుంటే ఇది పెద్దవాళ్ళుగా మీరు చేయాల్సిన బాధ్యత. ఈ దేశంలో మీరు రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పేరు చూరన తోకలు పెట్టుకొని రాజకీయాలు చేస్తే చాలా నీచంగా ఉంటుంది. ఇకనైనా భారతీయులుగా మారి ఈ దేశంలో పౌరులకు ఆదర్శంగా ఉండాలని మీ పోతులూరి మాసూమ్ భారత్ గారు, న్యాయవాది గారు చెప్తున్నారు. నా విషయం ఆలకించి ఈ విధంగా స్కూళ్ళల్లో ఎక్కడ చూసినా ఈ కులాలు మతాలతో గొడవ పడుతున్నటువంటి ఈ రాష్ట్రాలలో, దేశంలో, భారతదేశంలో కుల నిర్మూలన చేయాలని కోరుకుంటూ, మీరు నిజంగా భారతీయులైతే పేరు చిరున భారత్ పెట్టుకొని నేను తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని మీరు పెట్టుకుంటారని కూడా నేను భావిస్తూ, సాక్షాత్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కులాలు మతాలు ఏమి ఉండవు, కుల మతాలు లేకుండా జీవించాలని చెప్పాడు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఎంతోమంది మహానుభావులు కులం మతం నిర్మూలన చేయాలని చెప్పారు. ఫస్ట్ ఈ పని చేద్దాం భారతదేశంలో, తర్వాత దానంతకదే కుల నిర్మూలన జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఉంది. దేశ ప్రధానమైన ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఎంపీలు ఈ దేశంలో ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు, కానీ ప్రజలకు మాత్రము కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ప్రైవేట్ జీతాలు ఇస్తున్నారు. ఇది బాధాకర విషయం. కానీ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిశీలించడానికి మేము ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతం కనుక్కున్నాం. ఆ సిద్ధాంతాన్ని ఆల్రెడీ ఐక్యరాజ్య సమితికి, అంతర్జాతీయ న్యాయస్థానం అందించాం. దగ్గరలో ఆ చట్టం కూడా ప్రపంచానికి వస్తుంది. ఎప్పుడు కానీ ఈ ప్రపంచంలో కులాలు మతాలకు అతీతంగా ఇద్దరు పిల్లలకు జన్మం ఇచ్చేట్టుగా చట్టం చేసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగం అనేది టాలెంట్, రిజర్వేషన్, రొటేషన్, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన గవర్నమెంట్ జీతం ఉండేటట్టుగా చట్టం కావాలి. ఇది మీరు ఆలోచించి ఎవరైతే నేను చెప్పినటువంటి సూత్రాన్ని పాటిస్తారో వాళ్ళు ఈ భారతదేశంలో శాశ్వతంగా అధికారాన్ని అనుభవిస్తారు. ఇది వాస్తవమైన విషయం. ఇట్లో మీ పోతులూరి మాసూమ్ భారత్ గారు, న్యాయవాది, తిరుపతి. నా ఫోన్ నెంబర్ 9573664953. థ్యాంక్ యూ సార్.